రైట్, ఇక సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో మరోసారి డాక్టర్ల నిర్వాకం బయటపడింది. జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రైవేట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు. ఇవాళ డ్యూటీలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో బయట నుంచి ప్రైవేట్ డాక్టర్ను పిలిపించారు. 2 గంటలుగా రోగులు ఎదురు చూస్తుండటంతో బయట నుంచి వచ్చిన ప్రైవేట్ డాక్టర్ వారికి చికిత్స చేశారు. అలాగే ఇవాళ ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన 2 డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం చేయడానికి హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆర్ఎంఓ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో అది సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో వచ్చినటువంటి ఇబ్బంది. ఏకంగా ప్రైవేట్ డాక్టర్ని పిలిపించారంట. అక్కడ చాలా వరకు వైద్యులు మన రోగులు వస్తుంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక ప్రైవేటు డాక్టర్కి ట్రీట్మెంట్ కోసం పిలిపించారు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ నరేష్, ఎవరా ప్రైవేట్ డాక్టర్, ఎవరు పిలిపించారు? సో తను ఏం చెప్తారు? అసలు ఎందుకు లీవ్ లో వెళ్లాల్సి వచ్చింది అందుబాటులో లేకుండా ముందు అక్కడున్న డ్యూటీ డాక్టర్స్? సుమతి, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఏరియా హాస్పిటల్లో అయితే ఇవాళ ప్రైవేట్ డాక్టర్ చేత అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరు లేకపోవడంతో ఒక ప్రైవేట్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించడం అనేటటువంటిది జహీరాబాద్ ప్రైవేట్. నరేష్, ఎంతమంది డాక్టర్లు అక్కడ ఉన్నారు? అందరూ ఒకటేసారి లీవ్ లో వెళ్ళారా? వాళ్ళ రీజన్స్ ఏం చెప్తున్నారు? మరి హాస్పిటల్ ఏం చెప్తోంది? ఇప్పటి వరకైతే సుమతి రీజన్స్ ఎవరు ఏమి చెప్పడం లేదు. హాస్పిటల్లో 17 మంది సిబ్బంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా అందులో నలుగురు డాక్టర్లు అయితే డిప్యుటేషన్ పైన వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇవాళ ఉండాల్సినటువంటి వైద్యులు ఎవరు కూడా హాస్పిటల్లో అందుబాటులో లేరు. దీనికి తోడు అక్కడ ఉండేటటువంటి సూపరింటెండెంట్ కానివ్వండి, ఆర్ఎంలో కూడా ఎవరు అందుబాటులో లేకపోవడం. యాక్సిడెంట్ కేసు కూడా వచ్చినప్పుడు వాళ్ళకి పోస్ట్ మార్టం పంపించడం కోసం అక్కడ ఎవరు లేకపోతే ఎట్లా జరిగింది? మరి ఆ ప్రాసెస్ ఏం చేశారు? ఎవరు చేశారు దాన్ని? రాజేష్, అక్కడ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇవాళ చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఎవరు లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి కొంతమంది ఇక్కడ ఎవరు లేరు వైద్యులు అని చెప్పడంతో అక్కడనే ఉన్నటువంటి సిబ్బంది ఉన్నత డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడే పక్కనే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సౌరభ్ అనేటటువంటి ప్రైవేట్ డాక్టర్ను హాస్పిటల్కు పిలిపించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరు కూడా ఈ రోజు హాస్పిటల్లో అందుబాటులో లేకుండా ఉంటూ కూడా ప్రైవేట్ వ్యక్తితోటి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి రోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే జహీరాబాద్ లో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ చుట్టుపక్కల చాలా పరిశ్రమలు. ఏమైనా డిఎంహెచ్ఓకి కంప్లైంట్ వెళ్ళిందా? లేకపోతే మనం ఏమన్నా చేయబోతున్నామా? మనం ఏమన్నా అడిగామా? నరేష్, మీరేమైనా ట్రై చేశారా డిఎంహెచ్ఓని కాంటాక్ట్ చేయడానికి? ఎస్ సుమతి, డిఎంహెచ్ఓని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాము. ఆయన ప్రస్తుతం డిఎంహెచ్ఓ కూడా ఆయన లీవ్ లో ఉన్నట్టయితే ప్రస్తుతం మనకు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మరి కాసేపట్లో మనం కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అటు డిఎంహెచ్ఓ కానివ్వండి, కలెక్టర్ దృష్టికి కూడా ఈ ఇష్యూకు సంబంధించినటువంటి ఫిర్యాదులను ఇప్పుడే చేయబోతున్నాం. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉండేటటువంటి చాలా మంది రోగులు కూడా సఫర్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇవాళ అంటే దాదాపు 10ల సంఖ్యలో కూడా అక్కడికి రోగులు వస్తే ఎవరు ట్రీట్మెంట్ చేయడానికి అందుబాటులో లేరు. సుమతి, రైట్ నరేష్, థ్యాంక్ యూ. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం ఇది. 17 మంది డాక్టర్లు ఉండాలి. నలుగురు డిప్యుటేషన్ మీద వెళ్లారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? సరే, లేరు. డిఎంహెచ్ఓ కూడా లేరట. కంప్లైంట్ చేద్దామని ట్రై చేస్తే డిఎంహెచ్ఓ కూడా లీవ్ లో ఉన్నారని చెప్తున్నారు. మరి అందరూ మూకుమ్మడిగా ఒకేసారి వాళ్ళ లీవ్ లో ఉన్నారా అర్థం కావట్లేదు. అయితే అంతమందికి లీవ్లు ఎలా ఇస్తారు? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జహీరాబాద్ అంటే సంగారెడ్డి, తన పక్కనే ఆందోళ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలోనే, సో ఆ జిల్లాకు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా. ఆయన పక్క నియోజకవర్గంలోనే. సో జహీరాబాద్ యాక్చువల్ ఆందోళన కిందికి రాదనుకుంటా, అంటే ఆందోళన పక్క కాన్స్టిట్యున్సీ. డిఎంహెచ్ఓ లీవ్ లో ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ దుస్థితి ఇలా ఉంటే అండ్ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసింది ఎవరు? మళ్ళీ ప్రైవేట్ డాక్టర్ ఆశ్రయించారు. ప్రైవేట్ డాక్టర్ అంట. సో మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని మెరుగుపరుస్తాం, అవిస్తాం, ఇవి చేస్తాం అన్న మాటలు ఉత్త మూటలేనా? నీటి మాటలుగానే మిగిలి. ఖచ్చితంగా మంత్రి దామోదర రాజనరసింహ డెఫినెట్గా దీనిపైన రియాక్ట్ కావాలి, ఫోకస్ చేయాలి. ఎందుకంటే తమ సొంత జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా రోగులు ఫుల్గా ఉన్నారు, కానీ వైద్యులు మాత్రం అక్కడ నిల్. ఇంకోటి దాంతో పాటుగా ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ 2 కేసెస్ వస్తే వాళ్ళకి పోస్ట్ మార్టం చేసేందుకు అవన్నీ పంపించేందుకు కూడా సూపరింటెండెంట్ లేరు, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ లేరు, ఎవ్వరూ లేరు. కాబట్టి
ప్రభుత్వ వైద్య యంత్రాంగం ఏం చేస్తుంది, అసలు ఇవాళ సెలవు ప్రకటించాల్సింది ఎవరు లేనప్పుడు. ఎస్ ఎందుకు ఉన్నారో ఎక్కడికి వెళ్ళారనేది ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో మంత్రి దామోదర రాజనరసింహ, మీ ఏరియాలో మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానిపైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి.